దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరిని ఒకరు ఆదరించి ఒకరిని ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుడి. ఏం చేసుకోవాలంట? ఆదరించుకున్నట్లుగానే ఆదరించుకోండి. నీ ద్వారా నీ సహోదరుడికి సహోదరికి క్షేమాభివృద్ధి కలగాలి అన్నాడు. ఏం కలగాలంట? ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. నీ సహోదరుడు నిన్ను గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? నేను ఇప్పుడు ఇంత ప్రార్థనా పరుడిని అయ్యానంటే అదిగో మా ముందు వరుసలో కూర్చుంటాడే ఆ సహోదరుడే కారణం అని చెప్పాలి. నేను చర్చికి అసలు ప్రారంభమే రావటానికి కారణం ఏంటి తెలుసా? నాకు ఇదిగో ఫలానా సహోదరుడే మాదిరి అని చెప్పాలి. క్షేమాభివృద్ధి కలగాలి. నీ ద్వారా ఇంకొకటికి నష్టం జరగకూడదు. నీ ద్వారా సంఘం క్షీణించకూడదు. క్షేమాభివృద్ధి నీ ద్వారా కలగాలి. పౌలు గారు అంటున్నాడు, మీరిప్పుడు ఆదరించుకున్నట్లుగానే చెప్పండి, ఒకరిని ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. కలుగు చేయండి, అది మీ బాధ్యత. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక అది బుద్ధి ఉండదా, జ్ఞానం ఉండదా, మనుషులేనా వీళ్ళు అనిపించింది. యేసు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ వీళ్ళకి మళ్ళీ చెప్పాలి. మా 7 గంటలకేనమ్మా ప్రార్థన అని నీకు చెప్పాలి 16 సంవత్సరాల తర్వాత. చెప్పేవాడి కన్నా సిగ్గుండాలి. అదేనా కాదా? నువ్వు ఎవరికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నావు చెప్పు? నీ నడక లేకపోతే నీ భక్తి విధానములో నీ తోటి సహోదరుడికి ఏమన్నా క్షేమాభివృద్ధి కలుగుతుందా? ఒక్కడు నన్ను అడుగు నీ భక్తిని గురించి. అయ్యా, అదే నేను అట్టలేని బైబిల్ తీసుకొని పేదను కొత్త కదా, నన్ను చూసి ఏమన్నా నేర్చుకున్నావంటే నేర్చుకున్నా. ఏమని? నేను అట్టుండ బైబిల్ తీసుకొస్తున్నాను, నువ్వు అట్లేని బైబిల్ తెచ్చుకున్నావు, అదే నేర్చుకున్నాను అంటాడు. ఇంకేం చెబుతాడు? దేవుని బిడ్డలారా వినండి మీరు. నేను ఒకరిని ఒకరని 2017లో ఈ మాటలు చెప్పాను. 72 మాటలు చెప్పానని ఇందాక కూడా చెప్పాను ప్రారంభంలో. బైబిల్లో నేను కౌంట్ చేస్తే 72 మాటలు వచ్చినాయి. అంటే నేను వదిలేసినవి కూడా ఉండి అందులో. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు అన్నాడు, మీరు ఒకరి మీద ఒకరు వేద్యం ఆడుకుంటున్నారని నాకు వినపడుతుంది, మీరు ఒకరిని ఒకరు దోచుకుంటున్నారని వినపడుతుంది, మీరు ఒకరికి మరొకడు కీడు చేసుకుంటున్నారన్న వార్తలు నాకు వినపడుతున్నాయి. సంఘమా, ఈ పని నువ్వు చేయకూడదు. మీరు ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి తప్ప మీ నుండి ఒకటికొకటికి నష్టం జరగకూడదు. భార్యాభర్తలు మీరు అడగండి, భార్యాభర్తలు మీరు అడుక్కోండి కూర్చొని, మాయ్ నా భక్తి నీకేమన్నా ఉపయోగపడుతుందా అని అడగండి. భర్తగా నువ్వు అడుగు నీ భార్యని, భార్యగా నువ్వు అడుగు నీ భర్తని. తెల్లవారుజామున లేచి మూలుగుతూ ఉంటే ఆ మూలుగుల దెబ్బకి భర్త లేచి మోకరించాలి. అరే లేవటం పేడ తట్ట గుర్తొస్తున్నాయి నీకు, లేవటం సీపురి కట్ట గుర్తొస్తున్నాయి. దేవుని పిల్లలుగా ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా ఈ మాట, ఏమని? మీరు ఒకరికి ఒకరు అంగలార్పు విద్యను నేర్పండి అంటాడు. 9వ అధ్యాయం 20వ వచనం వరకు ఉంటాను. మీరు ఒకరికి ఒకరు నేర్పుకోండి. ఏమి నేర్పాలి? అంగలార్చురు నేర్చుకో, నీ తోటి బిడ్డకు కూడా నేర్పు. రావటమే అడ్డకాళ్ళు వేసి కూర్చుంటే పక్క పిల్ల కూడా ఏం చేస్తుంది, ఓహో
ఎట కూర్చోవాలి కావాలి. నీకు నడువు నొప్పా, మోకాళ్ళు నొప్పా, అయినా కూర్చో. నేను మోకరించి చేతులు ఎత్తితే ఇదిగో నా పక్కనుండి బిడ్డ కూడా అలాగే ఉండిద్ది. నా పక్కనుండి బిడ్డ మోకాళ్ళ అనుభవానికి రావాలంటే నేను కూడా మోకాళ్ళ మీద రావాలి. దరిద్రం మీద కొంతమంది మంచాల మీద కూర్చొని ప్రార్థన చేస్తారు, కుర్చీల మీద కూర్చొని ప్రార్థన చేస్తారు. ఏం చూడాలి నీ పిల్లలు, ఏం చూడాలి నీ కుటుంబంలో, నీ బిడ్డలు? నువ్వేమి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నావు తల్లిగా? నువ్వేమి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నావు నీ కుటుంబంలో తండ్రిగా? పౌలు గారు అంటున్నాడు, మీరు ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. భార్య చెప్పాలి, నా భర్తేనండి నాలో ప్రార్థన రోషం రేపినోడని చెప్పాలి భార్య. భర్త కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వాలండి. 7 గంటలకు ప్రార్థన అంటే, నేను నా సంగతి చెబుతాను, 7 గంటలకు ప్రార్థన అనుకో, నేను ఒక ప్రణాళిక వేసుకుంటా. 6 గంటలకల్లా వాకింగ్కి వెళ్ళి వస్తాను, సాయంత్రం రావటం స్నానానికి వెళ్ళిపోతాను. 6:30 కల్లా స్నానం చేసేస్తాను. అర్ధగంట ముందే మందిరంలోకి వచ్చి కూర్చొని వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటా. ఒకవేళ నేను గనక రావాల్సిన దానికి ఏదన్నా ఆలస్యం అయితే వెంటనే పిల్లలకి చెప్తాను, ఈరోజు ఇదిగో నువ్వు వెళ్ళి ప్రార్థన ప్రారంభించు. క్షేమాభివృద్ధి కలిగిద్దండి. అట్లా నేను పరుగులు తెస్తూ ఉంటే ఇంట్లో నా భార్యకి అర్థం కాదా, ఏంది ఈ నారాటం? 7 గంటలకల్లా చర్చిలో ఉండాలి, కుటుంబం అట్లా చర్చిలో ఉండాలి. ఆదివారం ఆరాధన 9 గంటలకే. వండుకున్నామా, పచ్చడి చేసామా, తాలింపు పెట్టామా, తిరగమూత వేసామా కాదు. క్షేమాభివృద్ధి కలగాలంటే ఆ రోజు ఒక ప్రత్యేకం. అందుకని దశలోనికి పత్రిక ప్రభు ఎందుకు నన్ను దాటి వెళ్ళనివ్వట్లేదు. ఆ పత్రికలో నుంచి మనమేమి నేర్చుకోవాలంటే, మనం ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. ఎప్పుడు నీ అభివృద్ధి చూడబాకు, ఎప్పుడు నీ ఆశీర్వాదమే చూడబాకు, ఎప్పుడు నీ కోసమే నువ్వు ప్రార్థన చేసుకోబాకు. ఇతరుల క్షేమాభివృద్ధిని కూడా ఆశించాలి. నేనంటాను, ప్రతి సోమవారం మేము ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన చేసుకునేవాడు పాట పాడుకుంటాం. ఆ పాట పాడేటోడు డ్రమ్ము కొడతాడు. పక్కనుండే వాళ్ళకి అర్థమయ్యిద్ది, సోమవారం ఏం ప్రార్థన ఉందంటావు, అన్నోళ్ళు డ్రమ్ము కొడుతున్నారు. ఏదో రోజు తెలిసిద్దా తెలియదా? కొంతమంది మేధావులు ఉండరు, టేప్ రికార్డు పెట్టి పాటలు పెట్టి భార్యను కొట్టేవాళ్ళు లేరంటారా? నాకు తెలిసి చాలామంది ఉన్నారు. చాలామంది స్త్రీలు చెప్పారు, అన్నా నన్ను కొట్టాలంటే మా ఆయన ఏసన్న గారి పాటలు పెడతాడన్నా. నాకు అప్పుడే అర్థమైపోయింది ఈరోజు నాకు మూడిందని. అప్పటికి ఇంకా మన పాటలు రికార్డింగ్ అవ్వలేదు కాబట్టి, లేకపోతే ఆ పాటలు పెట్టి కొట్టేవాడేమో. భార్య తిట్టాలనుకుంటేనంట వార్తలు పెట్టిద్దంట. ఈయనకి అర్థమైపోయిద్దంట, మూడిందిరా నాకని. ఆ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వామ్మో వీళ్ళు మొత్తం మన రాష్ట్రంలో ఏమేమి ఉంటున్నాయో మొత్తం తెలుసుకుంటున్నారు. కావాలి తెలుసుకోవటం కాదు, ఒకరిని ఒకరు కొట్టుకొని తిట్టుకొని నాశనం చేసుకుంటున్నారు కుటుంబాన్ని. దేవుని బిడ్డలుగా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక తీర్మానంతో రావాలి ఈ రాత్రి. ఏంటో తెలుసా? నీకు దేవుడిచ్చిన రక్షణ కానీ, దేవుడు నీకిచ్చిన సంఘం కానీ, దేవుడు నీకిచ్చిన జీవితంలో నీవు ఎంతమందికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తున్నావు అంటే, మన భాషలో చెప్పాలంటే నీ ద్వారా ఎవరికైనా భక్తి జీవితంలో మేలు జరుగుతుందా? చెప్పండి, మేలు జరుగుతుందా? నీ ద్వారా ఎవరైనా అభివృద్ధి అవుతున్నారా? నీ ద్వారా ఎవరైనా ప్రోత్సహించబడుతున్నారా? అప్పుడప్పుడు ఆ పక్కన వాళ్ళని చూసుకోమంట. అక్కడ ఒక ఆత్మ పనిచేస్తుంది, అది నిద్రాత్మ అవ్వచ్చు. లాగి గోబుకు పెట్టి కొడితే ఏమైంది చెప్పండి? నువ్వు క్షేమాభివృద్ధి కలుగు చేయకుండా నా దీపాన్ని కూడా ఆరిపెట్టేటట్టుండవు సన్నాసి మొహందానా.
చాలా సంవత్సరాల క్రితంలో హోసన్న మినిస్ట్రీలో ఒక పాట రాశారు. ఎక్కువ సార్లు అన్నాను ఆ పాట. నీ రూపము నేను కోల్పోయినా అనే మాట ఉంటుంది ఆ పాటలో. నిరంతరం నీతో నేను అనే పాటలో ఈ మాట నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కల్పించింది. దేవుడు మనకిచ్చిన ముఖం, చెప్పండి ఏ ముఖం? ఆయన ముఖమే. కానీ ఇచ్చిన దేవుని మహిమ కలిగింది పోగొట్టుకొని అంత నిద్రమొహములు తయారయ్యారు. ఏమి సాధిస్తావు చెప్పు సంఘములో? ఏమి సాధిస్తావు కుటుంబాల్లో? మోకరించటానికేమో తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి నాయన. ఆ పిల్లోడు అంటున్నాడు సార్లమ్మ తండ్రి నాయన అన్నది తర్వాత మాట్లాడు అంటున్నాడు. పొద్దాక ప్రార్థన ప్రారంభించగాడు తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి నాయన. ఇంకేం లేదా ప్రార్థనలో? ఆడు కూడా ఇని ఆడు ప్రార్థన చేసే టైంకి వచ్చేసరికి తండ్రి నాయన తండ్రి నాయన అంటున్నా. ఏం అభివృద్ధి చెప్పండి? అభివృద్ధి అయితే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలని కాదు నేను చెబుతుంది. అభివృద్ధి అంటే స్థలాలు ప్లాట్లు కొనాలని కాదు. నీ జీవితంలో నీవు పొందుకున్న రక్షణ, నీకు దేవుడిచ్చిన రక్షణ జీవితంలో నువ్వు ఏమి నీ తోటి వారికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తున్నావు అన్నది మాట మనం ఎంచుకోవాల్సింది. కొరింథీ సంఘంతో ప్రభు మాట్లాడుతూ అభివృద్ధి కోసం కొన్ని ఇచ్చారంట. ఆదివారం కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14:4 అంటాడు, సంఘములో ప్రవచించటం వలన క్షేమాభివృద్ధి కలిగిద్ది అంటాడు. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. మోకరించి ఆత్మలో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ప్రభు సన్నిధిలో ఉంటే, అన్నా ఇదిగో వచ్చే వారంలో నా స్లాబ్ వేయబడుతుందని నాకు అర్థమవుతుందన్న. ప్రవచించు సంఘంలో, ఇదిగో ఈ సంఘం నలుదిశలకు విస్తరించబోతుంది, ప్రవచించు. కోటాలు పెట్టుకుందామా అన్న? అసలే పనులు లేకపోతే డబ్బులు లేకపోతే ఇప్పుడేం కోటాలు పెడతావు? అర్థమైందా మీకు? సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే నీవు ప్రవచించే తల్లివిగా తండ్రిగా మారాలి. నువ్వు కూడా ప్రవచించు నీ కుటుంబంలో. నా పిల్లలకు దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నా పిల్లలను దేవుడు స్థిరపరచబోతున్నాడు. అరే దరిద్రుడా అంటలేదు కొంతమంది తల్లులు. అరే నీచుడా అంటలేదు కొంతమంది. అరే యదవా. ప్రవచించే వాళ్ళ లక్షణాలు కాదు. సంఘములో ఉన్న నీవంట సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే కొంతమంది ఆరాధనప్పుడు ఊగుతూ ఉంటారు. ఎందుకమ్మే ఊగేది నువ్వు? ఎందుకు ఊగేది? ఎందుకు? అది ఆ భాషలో మాట్లాడుతుంది, నేను కూడా మాట్లాడు. అది నీకు మాత్రమే క్షేమాభివృద్ధి అంటున్నాడు పౌలు గారు. అర్థమైందా? నువ్వు మాత్రమే భాషలతో మాట్లాడు, అది నీకు మాత్రమే ఉపయోగం. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. కానంట సంఘములోనంట ప్రవచన ఆత్మ కలిగిన వాడంట సంఘం అంతటికి క్షేమాభివృద్ధిస్తాడంట. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. సంఘం అంతటికి క్షేమాభివృద్ధి కలుగు చేసేవాళ్ళు కావాలండి. నేను కొంతమంది అనుకుంటాను వీళ్ళు ప్రార్థనకు రాకపోతే నయమేమని అనిపించింది. నిజం, చాలామందిని అనుకుంటా వీళ్ళు రాకపోతేనే రైట్ అనిపించింది. ఎందుకంటే రావలసిన విధంగా రావట్లేదు కాబట్టి. నీ వల్ల సంఘం క్షేమాభివృద్ధి కాదు కదా. మల్లెల రత్తం అని ఒక తల్లి ఉండేది. చర్చి ఇది, వెనకే ఇల్లు. నేను వెళ్ళి ప్రార్థన ప్రారంభిస్తా, మైకి పెడతా, ఒక చేత్తో మౌతో ఒక చేత్తో డ్రమ్ము, పాటలు పాడుతాను. వచ్చిన యవనస్తులైన పిల్లలతో పాటలు పాడిస్తూ ఉంటా. ఏం చేసిద్దో తెలియదు కానండి, వాక్యం అయిపోయి
పరలోక ప్రార్థన చేసేటప్పుడు గబక్కుని వచ్చి ఆ భాగ్యమ్మలాగా ఆడ కూర్చుంటుంది, ఆ తలుపు పక్కన కూర్చుంటుంది. ఆమె అనుకుంటుంది ఈడు ఎంతమందిలో మనల్ని పట్టించుకుంటాడు అనుకుంటుంది. అంటే గొర్రెలు కాసేవాడికి ఏ గొర్రె వెనక పడుతుందో తెలియదు, మొహం దానా. బర్రెలు కాసేవాడికి తెలియదు ఏ బర్రి, నేను 5 దోలికి వెళ్ళాను పొలము 4 వస్తున్నాయి ఏందని తెలియదు. సంఘ కాపురికి తెలియదా ఎవరు ముందు వస్తున్నారు ఎవరు వెనక వస్తున్నారు. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని కళ్ళు తెరుస్తా. అప్పుడు వచ్చి ముసుగు ముందుకు లాగి అక్కడ కూర్చుంటుంది. ఏం చేస్తున్నావమ్మా? అయ్యా ఏం చేస్తావు? అన్నం వండాలి, పాలు తీయాలి, అవి పోయి మళ్ళీ తీసుకెళ్ళి ఇంటింటికి పోసి రావాలి. నేను ఆ తల్లిని బట్టి చచ్చిపోయిన రోజే సంతోషపడ్డా. నిజం, చచ్చిపోయిన రోజు ఎందుకు సంతోషపడ్డానంటే బతికుండంగా నీ భక్తి ఎవ్వరికి ఉపయోగం లేదు. ఉపయోగం ఏది భక్తిలో చెప్పు? ఉపయోగం ఏది? ఇప్పుడు నేను సేవ చేస్తున్నానండి, నన్ను ఎవరన్నా చూసిన వాళ్ళు ఈ దైవజనుడిలాగానే నేను సేవ చేయాలి అనుకోవాలి. ఏలియాను చూశాడు ఎలీషా. ఏలియా దగ్గర ఏమీ లేదు, ఆ ఒంటి మీద ఉన్న దుప్పట తప్ప, కట్టుకున్న నడికట్టు తప్ప ఏలియా దగ్గర ఏమీ లేదు. ఎలీషా దగ్గర పొలం ఉంది, అరకలు 12 అరకలు ఉన్నాయి. ఎలా దుప్పట వేసాడంట అండి పాపం, ఎన్ని రోజులైందో ఉతికి. అర్థమైందా? ఈయనేమో అడవికి సంబంధించినవాడు, ఆయన ఒక మంచి రైతు కుటుంబంలో ఉండేవాడు. ఈయనకి తిప్పి తిప్పి చూసుకున్న ఏ రకమైన ఆస్తి ఉందో లేదో, భార్య పిల్లలు అసలు ఆ వివరాలు ఏమి రాయలేదు. ఆయనకేమో అన్నీ ఉండి అందరూ ఉండారు. ఒక మంచి పలుకుబడి కలిగినోడు. ఇలా దుప్పటేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడంట అరకలు వదిలిపెట్టి. అయ్యా అయ్యా నాకు తల్లిదండ్రులు ఉండారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముద్దు పెట్టుకొని అన్నీ అప్పగించేసి వస్తానయ్యా అంటే ఏలియాతో ఎలీషా ఏం చెబుతున్నాడో తెలుసా? నేను వస్తే నీలాంటి సేవే చేస్తా అంతే. నీవు ఎలాగైతే అన్నీ వదిలిపెట్టుకొని బ్రతికావో నేను కూడా అలాగే బ్రతుకుతా. అదండి సేవలో మాదిరి. విశ్వాస జీవితంలో అది మాదిరి. అదేమి లేకుండా నేను బతుకుతున్నాను. ఏదో పెద్దోళ్ళు అంటారు చూడండి, కాకిలాగా కలకాలం బతికే కంటేనంట, చెప్పండి అమ్మా, 6 నెలలు బతికినా చాలంట. రోషం కలిగి వారం బతుకు దేవుని కోసం చాలు. నేనంటున్నాను, సరిగ్గా భక్తి చేయని వాళ్ళు కరోనాలో చచ్చిపోయినా బాగుండేది. ఎందుకు అనవసరంగా ఆ కరోనా తగిలిన పోయేది వాళ్ళకి, దేవుడేమో తగలకుండా తప్పించారు. మందిరంలో చాలా భక్తిగా కూర్చోవాలి. కొంతమంది ఓరక వెనక వచ్చేవాళ్ళని చూస్తారు, ముందు వచ్చేవాళ్ళని చూస్తారు, అప్చేమ సిటుక్కుమన్నా అటు చూస్తారు. ఎందుకురా గుడ్లు అటు తిప్పుతున్నావు? ఏకాగ్రత దేని మీద ఉండాలి? నేను కూర్చునేటప్పుడు కూడా వెనకుండా వాళ్ళు గమనిస్తాడు, ఏంది పిల్ల పొద్దాక అడ్డు తిరిగిద్ది. వింటున్నారా నేను చెబుతున్న మాట? అంటే మనం కూర్చునే దానిలో కూడా పక్కనోడికి క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. అశోక్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, అశోక్ ఉన్నాడుగా మన అశోక్ని ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి అబ్బాయి నాతో పాటు చర్చికి వచ్చేవాడు. అన్ని జనుల కుటుంబంలో నుండి యేసు ప్రభువుని నమ్ముకున్నాడంటే ఆ అబ్బాయికి మనసు బాగానప్పుడు వెళ్ళంట చర్చిలో వెనకాల బల్లలు ఉంటాయి. బాపట్లో సియోను దేవాలయం పెద్దది ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర. ఆ వెనకాల కూర్చొని వచ్చేస్తూ ఉంటాడు. నేను అంతకుముందు పని చేస్తూ ఉండేవాడిని. ఆ అబ్బాయి మన దగ్గర పని దగ్గరికి వచ్చాడు. దేవుని గురించి చెప్పాను. ఆ అబ్బాయి అన్నాడు, అన్నా నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నట్టేనన్నా అన్నాడు. ఎట్ట నమ్ముకున్నావు? బూతులు తిడుతున్నావుగా, అబద్ధాలు ఆడుతున్నావుగా. నేను నాతో ఉండ ఈ కొద్ది దినాలు నేను గమనించాను తమ్ముడు,
వరకేదో కూర్చొని వస్తున్నావు కానీ నీకు సరిగ్గా మారు మనసు కలగలేదని నాతో ఉన్న కొద్ది దినాల అబ్బాయికి యేసు ప్రభువుని గురించి చెప్పి, నువ్వు వెళ్ళి చర్చిలో వెనక కూర్చొని వస్తే కాదు, నీవు నాతో పాటు రా, నేను వెళ్ళే మందిరానికి. సరేనన్నా అన్నాడు. నిక్కర వేసుకునేవాడు, నిక్కర తెలుసుగా మీకు, ఆ నిక్కర వేసుకునేవాడు. ప్యాంటు సొక్కాలు లేవా అన్న, ఉండయ్య అన్న అన్నాడు. చర్చికి వచ్చేటప్పుడు ప్యాంటు సొక్క వేసుకోవచ్చుకో అని అన్న. సరే నేను చెప్పి వేసుకొచ్చుకున్నాడు. నేను ఉదయం అంతా పని చేస్తా. అసలు సాయంత్రానికి ఎట్లా ఉంటుందంటే మీరు చెప్పినట్టుగా పొల్లగా నల్లగా అంటారే, అట్ట అయిపోయింది. నేను ఇప్పుడు అబ్బాయిని మందిరానికి తీసుకొచ్చాను కాబట్టి బాస్పట్లు వేసుకొని కూర్చున్నాను అనుకో, ఆ ప్రభావం వాడి మీద పడిద్ది ఖచ్చితంగా. అందుకని మోకరించేవాడిని, ప్రార్థన అనగానే మోకరించేవాడిని, చేతులు ఎత్తేవాడిని. దేవుని బిడ్డలారు ఒక్కోసారి వాక్యం వినేటప్పుడు కూడా మోకాళ్ళ మీదే ఉండేవాడిని. మొదటి వారం, రెండో వారం అట్లా ఆ అబ్బాయిని ఒక 2 నెలలు అసలు ఏమీ కదిలించలే. 2వ నెల అయిపోయిన తర్వాత అన్నాను, నీకు కళ్ళు ఉండయా అన్న. ఉండయన్నా అన్నాడు. బాగా కనపడతాయా అన్న. కనపడతాయి అన్న అన్నాడు. బాగా కనపడితే నేను ఎట్ట మోకరెత్తున్నా నీకు తెలియట్లేదా? నేను ఎట్ట చేతులు ఎత్తుతున్నాను నీకు కనపడతలేదా? నేను ఎట్లా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా నీకు కనపడుతుందా అన్న. కనపడుతుంది అన్నాడు. కనపడుతుందని అట్టు ఉండబాక గుడ్డోళ్ళలాగా, నేనేం చేస్తున్నానో నీవు కూడా చేయమన్నాను. స్తోత్రం చెప్పండి. నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది ఈ మాట, నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అట్లా చేయండి అంటాడు నెహెమ్యా. నేను చేసినట్లుగా మీరు ఒకడిని ఒకడు చెయ్యండి అంటాడు. చదువుతారా రెఫరెన్స్? నాకు గుర్తులేదు కానీ నేను ఇప్పుడు చూసి మీకు చెబుతా చూడండి. ఆ రెఫరెన్స్ నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నది గుర్తుంది కనుక నెహెమ్యా గ్రంథంలో ఈ మాట మీతో చదివించాలన్నది 4వ అధ్యాయమో 19వ వచ్చిన వరకు ఉంటాను. మీరు ఒకరిని ఒకరు ఎడంగా ఉండొద్దు అంటాడు. 4:19 నెహెమ్యా గ్రంథము. అంటని పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడంగా ఉన్నాం గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడిద్దో అక్కడికి మా దగ్గరకు రండి. దేవుని బిడ్డలారు వినండి, ఇదంతా ఒక క్రమం చెబుతున్నాడు ఆయన. వినబడగానే రండి, మీరందరూ ఎడంగా ఉండబాకండి, ఎందుకంటే నేను ఎడంగా ఉండేవాడిని కాదు కాబట్టి మీరు కూడా దగ్గరగా ఉండండి. అరే తల్లులారా, ఏం దొరికారే మాకు. నేను ఏం చేస్తున్నానో ఎలాగ చేస్తున్నానో మీరు గమనించండి అంటూ ఆ రోజున నెహెమ్యా ఇశ్రాయేలుల సర్వ సమాజానికి చెబితే ఆయన కదిలితే కదిలారు, గోడ కడితే కట్టారు, కత్తి పట్టుకున్నారు, ఆయుధం పట్టుకున్నారు. యెరూషలేము చుట్టూ అందరు కలిసి గోడను కట్టేశారు. స్తోత్రం చెప్పండి. ప్రాకారములను నేను నిలిపి తిని, ద్వారబంధాలు పెట్టాను, తలుపులు పెట్టాను అంటాడు ఆయన. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలంటే అట్లా చేయాలి. అట్లా నేను చెబుతున్న తమ్ముడు చాలా సంవత్సరాలు అట్లా నేను నడిపించబడ్డాడు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు, వాళ్ళమ్మ ఆ ఇంట్లోనే వాళ్ళ నాన్న తాగగా మిగిలిన తెచ్చిని బట్టి ఆ కుటుంబాన్ని ఎట్లా కొనసాగించుకుంటూ ఆమె తగిన పని ఆమె చేసుకుంటూ బతికిద్ది. వాళ్ళ తమ్ముడు విగ్రహారాధికుడు. నేను చెబుతున్న ఈ తమ్ముడు, అన్న నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నానన్న. వెళ్ళయ్యా, ట్రైనింగ్ చేస్తున్నాడు. వచ్చినప్పుడల్లా కలిసేవాడు. అన్నా నువ్వు నాకు ఏవేమి నేర్పావో అటన్నిటిని అనుసరిస్తానన్న. పొద్దున్నే లేచి మోకరించి ప్రార్థన చేస్తానన్నా. నేను అబ్బాయిని ఇంక అడిగా, అయ్యా నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటావు? 3 సార్లు తింటానన్నా.
బుధవారం శనివారం ఒకసారి తగ్గి 2 సార్లు తిను. తర్వాత అయినాక అన్నాను, ఆ బుధవారం శనివారం ఒక్క పూట తిని 2వ పూట ఆపేసే. నీకేదన్నా దీర్ఘకాలిపు వ్యాధి ఏదన్నా వచ్చే వరకు ఇట్లా కొనసాగించయ్యా అన్న. ఆ తమ్ముడు ఏం చెప్పాడు తెలుసా? నాకు అసలు ఉపవాసం అనే మాట ఎత్తితేనే భయం అన్నాడు. ఏందంట? నేను చెప్పాను, ఏమైంది ఇప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా చనిపోతారు అనుకో, ఆ శవం ఆడుంది, నీకెవడన్నా బిర్యానీ చేసి పెడతారా? ఆ రోజు ఉంటున్నావుగా, పరిస్థితులు ఉంటున్నావుగా. నీ కొరకు యేసు ప్రభు అని ఆయన చనిపోయాడు కాబట్టి ఉండాలన్నా. స్తోత్రం. మీ తాత మీ జేజో ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చనిపోతే ఉంటున్నావు కదా. నీకంటే శ్రేష్టమైన యేసయ్య చనిపోయాడు, మరి ఉండవా ఆయన కోసం అన్న. ఉపవాసం నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారు, మీరు చెప్పాలి ఈ మాట. ఒకవేళ ఆ అబ్బాయి ఈ మాట చాలాసార్లు అన్నాడు, అనాలన్నది మనం ఏదో పొగడాలన్నది నా ఆలోచన కాదు. మోకరించటం నేర్చుకున్నానన్నా, ప్రార్థన నేర్చుకున్నానన్నా. నువ్వు నన్ను ఎంటబెట్టుకొని సంఘానికి తీసుకెళ్ళి ఏవేవి నేర్పాలి అన్నీ నేర్పావన్నా, ఈరోజు నేను సేవ చేస్తున్నానన్నా అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ అన్ని జనుల మధ్యలో ఉన్న అబ్బాయి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు యోగ్యమైన సేవలో ఉన్నాడు. నీ ద్వారా ఏమి క్షేమాభివృద్ధి కలుగుతుంది అన్నది ప్రశ్న. నీ ద్వారా పోయినసారి మన మీటింగులు జరిగినప్పుడు పాస్టర్ గారు ఒక మాట అడిగాడు, సత్య అనుకుంటాను అడిగింది. ఏమడిగాడు తెలుసా? మీలో ఎవరైనా ఒక 10 మందిని దేవుని సన్నిధికి నడిపించిన వాళ్ళు ఎవరుండారు అన్నాడు. ఒక్కళ్ళన్నా చేయెత్తారా? నీ ద్వారా ఒక 10 మంది ఆగిపోయిన అనుభవం ఎంతమందికి ఉండాలి? చాలామంది చెప్తారు ఆ మాట. నువ్వు చెప్పింది సంఘంలో జరగల, నువ్వు ఆగిపోతావు. నీకు సంబంధించిన వాళ్ళందరినరే మనం చెబితే ఆయన ఆగతల్లా. ఆ ముందు చర్చి పెంచొద్దన్న, డబ్బులు ఇప్పుడు లేవు, పంట పండుతల్లా, 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, ఆ స్లాబ్ వద్దన్నా. ఏమైంది? ఆయన ఏస్తున్నాడు. అయితే అంటే నువ్వు చెప్పినట్టుగా దేవుని సేవ జరగాల అంటే నువ్వు నడిపిస్తావా దేవుని సంఘాన్ని? ఒకవేళ నువ్వు గనక నడిపించావు అనుకో, నీ కుటుంబం ఎట్ట ఎలగబెడుతుందో దేవుని సంఘం కూడా అలాగే ఉండేది. నేనంటాను, నీ మాట నెరవేరలేదని సంఘములో నువ్వు నీ వాళ్ళను 10 మందిని గల్బిలు చేసి ఎంత దుర్మార్గుడు అనుకోవాలి నిన్ను. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన ఒక యోగ్యమైన ఒక మాట ఏంటో తెలుసా? మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి జరగాలి తప్ప రవ్వంత నష్టం కూడా జరగకూడదు. మా ఆత్మీయ తండ్రికి మాకు కొంత సమస్య వచ్చినప్పుడు మా అత్తగారు, పాస్టర్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య, మా వదిన గారు, వీళ్ళందరూ చాలా బాధపడ్డారు. నేను ఆ పరిచర్యలో ఎంత కష్టపడ్డానో అవన్నీ కూడా కళ్ళారా చూసిన వాళ్ళు, నాకు వాళ్ళు ఎంత నష్టం చేశారో విన్న తర్వాత ఇక మేము ఆ చర్చికి వెళ్ళమయ్యా, అవసరమైతే వచ్చి నువ్వే బాపట్లలో పెట్టు, మేము ఆడ ఉంటాం అన్నట్టుగా. లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళాం మేము, నీకింత అన్యాయం జరిగిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం, యేసు ప్రభుని వదిలేస్తామన్నారు. వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు గనక నన్ను ప్రేమిస్తే మీరు అదే సంఘములోనికి వెళ్ళాలి, మీరు చచ్చే వరకు ఆ సంఘములోనే ఉండాలి. అది నేను చెప్పిన మాట. కనీసం నాకు తెలిసి ఒక 30-40 మంది మేము బయటకు వచ్చేస్తాం. వద్దు, నీకింత అన్యాయం జరిగిన తర్వాత మేము ఉండవు అని చెప్తే, మీకు తెలుసా, అందరిని తిరిగి మళ్ళీ ఆ మందిరానికే పంపించాను నేను. వాస్తవానికైతే నేను ఎంతో నా క్రోధాన్ని చూపి, మీరు వెళ్ళొద్దు, నిజమే నాకు అన్యాయం జరిగింది, మా ఆత్మీయ తండ్రి నన్ను ఇబ్బంది పెట్టాడు, అవసరమైతే ఆదివారం నేను వస్తా, పగలేడు పెట్టి రాత్రి అక్కడికి వస్తా అని నేను అక్కడ ఏదో ఒక ఏర్పాటు చెయ్యాలి. ఎందుకంటే మా బావగారు మా అత్తమ్మ వేసుకున్న ఇంటి స్థలంలో ఆ మూలన చర్చి వేసుకోమని ఎప్పుడో చెప్పాడు.
అంటే మా ఓళ్ళు ఉండారని ఇల్లు అమ్మోళ్ళని స్థలం ఉంటే మందిరం వేస్తామా? అది సంఘ క్షేమాభివృద్ధి కలుగు చేయటం కాదు. అర్థమైందా? సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే ఆ సంఘములో నీ ద్వారా, నీ భక్తి ద్వారా ప్రజలు రేపబడాలే కానీ గలిబిలి చేయబడకూడదు. చెప్పండి, ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఇప్పటికీ? ఎన్ని చెప్పామమ్మా గ్రేసమ్మా? ఎన్ని చెప్పాం? ఇంతేగా ఇష్టం లేని కాపురం చేసినట్టు చేస్తే ఏం చెప్తారు? ఎన్ని చెప్పాను నేను? 2 మాటలే చెప్పింది. 2 మాటలు కూడా దూరలేదంటే నేను తీసుకెళ్ళి పరలోకంలో వేయటం రైట్. ఇక ఎందుకు ఉపయోగం? ఎందుకు ఆడుండి ఆదివారం వేసే కానుక తప్ప. చెప్పండి, ఎన్ని మాటలు? ఉందా? నోరుందా? చెవులు ఉండయా? యేసుప్రభు అందుకే అన్నాడు, చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుతున్న మాటలు వినుగాక అన్నాడు. చెవులుండి మాత్రం ఏముంది? ఆళ్ళ సంగతులు పెద్ద ఏనుగు చెవులు పెట్టుకుని వింటూ ఉంటారు. మొదటి మాట అంట, మనం ఒకరిని ఒకరు ఆదరించుకోవాలంట. రెండవది, మనం ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. రండి, 3వ మాటకి వెళ్దాం. రండి, దేవుని వాక్యంలో దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 15వ వచనం చదువుదాం. 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకూడదో చూసుకోండి. మీరు ఒకరిని ఒకరి ఎడల, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని చేపట్టుడి. అదేనా? చేపట్టి అనుసరించండి. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసిన 15వ వచనం అంతా మనం చదివితే, దెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ఎవడును కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ఎవనికి అట్లా చేయకుండా చూసుకోండి. మీరు ఒకరిని ఒకడు మనుషులందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎట్లా నడుచుకోవాలంట? మేలైన దానిని. ఒకరిని ఒకరంట కీడుకు ప్రతి కీడు చేసుకోకూడదంట. ఎవరికి చెబుతున్నాడు? లోకములు ఉండేవాళ్ళకి చెబుతున్నాడా? సంఘములు ఉండేవాళ్ళకి చెబుతున్నాడు ఈ మాట? అమ్మా, సంఘములో ఉన్న వాళ్ళకి కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. ఒకవేళ అతను నీకు కీడు చేస్తే నువ్వు మేలు చేత కీడును జయించాలని దేవుని వాక్యం చెప్తుంది. అట చేయకుండంట మేలైన దాన్ని చెయ్యాలంట. అట్లా చెయ్యండి అంటూ మీ ఎడలే కాదు, అది మీరు సంఘములో చేస్తే బయట ఉన్నవారి ఎడలు కూడా మీరు అలాగూ చెయ్యాలి, అలాగ నడుచుకోండి అన్నాడు. 21 అనుకుంటాను, అందులో కూడా ఈ మాట అంటాడు చూడండి. 21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. మీరు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? మేలైనది అనండి. అంటే కీడైంది మీరు కలిగి ఉండకూడదు, మీరు కీడు చేయకూడదు, కీడు అనే ఆలోచన మీ మనసులో పుట్టకూడదు. ఇదంటే సంఘం చేయాల్సిన 3 పనులు. మేలైన దానిని ఒకడికి ఒకడు చేసుకుంటా ఉండండి. ఏది మేలో దాన్ని సమస్తాన్ని పరీక్షించంట, మేలైన దాన్ని చేపట్టాలంట. ఒకరికి ఒకరు పెద్దోళ్ళు అన్నారు, చేయి కలపాలంట. ఎందుకు? హస్తం గుర్తు కోట వేయటానిక? చేయి కలపాలంట. ఈ ఆర్టీసీ వాళ్ళది ఒక లోగో ఉంటుంది, మీరు చూసారో లేదో. ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ వాళ్ళది ఒక లోగో ఉంటుంది. మనం అసలు బస్సునే సరిగ్గా చూడడం అయితే మరి ఇక లోగో దాకా, ఆర్టీసీ వాళ్ళ లోగో దాకా ఏం ఆలోచన చేస్తావు? జోనతన్ వారానికి 2-3 సార్లు ఎక్కుతావు, నువ్వన్నా చూసావా? చూడలా. ఎందుకంటే నువ్వు కూడా ఆ బడిలోనే చదువుకుంది. ఆడది లోగో ఉంటుంది. మీరు ఈసారి చూడండి, చేతులు పట్టుకొని అందరూ, అర్థమైందా? ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని బొమ్మలు ఉంటాయి. అంటే
మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ని, ఈ సంస్థను మనం గనక అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ సంస్థలో మనం గనక అందరం బాగుండాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఏం చేసుకోవాలో తెలుసా? ఒకరికి ఒకరు, ఒకరికి ఒకరు అంటూ బ్రతకాలి. అప్పుడు ఈ సంస్థ అభివృద్ధి అయింది, ఈ సంస్థ ఆశీర్వదించబడింది అన్నట్టుగా వాళ్ళ లోగో తయారు చేసుకున్నారు. యేసు ప్రభు కూడా శిష్యులతో చాలాసార్లు చెప్పాడు. 133వ కీర్తనలో కూడా అన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీద నుంచి ఆయన అంగీ అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆశీర్వాదం, శాశ్వత జీవం అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చాడంట. ఐక్యత, సమాధానం, కలిసి ఉండటం దేవుని బిడ్డలారా, ఇది ఒకరికి ఒకరు ఆదరించుకోవటం, ఒకరిని ఒకరు ఇదిగో క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటం. మూడవదిగా కీడునకు ప్రతి కీడు చేయకుండా మేలైన దానినే చేపట్టాలి. ఇది మీకు అర్థమైతే పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను నా భక్తి, నా ప్రార్థన, నా విశ్వాసం ద్వారా ఎవరికైనా ఆదరణ కలిగిస్తున్నానా? అసలు ఏమన్నా నా ద్వారా మాదిరి కలుగుతుందా? ఏమైనా నా వలన ప్రయోజనం కలుగుతుందా? పిల్లలు పుట్టి ఉపయోగం లేకపోతే ఎట్టనో, సంఘానికి వచ్చి నీలో శ్రేష్టమైన భక్తి నీకు నీ పక్కనోడికి ఉపయోగపడకపోతే అంతే. పుట్టిన పిల్లలందరూ తిక్కలోళ్ళు పుడితే ఏంది లాభం? అర్థమైందా? పుట్టిన పిల్లలందరూ కూడా ఆ నోట్లో ఏలేసుకున్న వాళ్ళైతే ఏంటి లాభం? ఒకరికి ఒకరు చేయాల్సిన పని చేయాలి. వాళ్ళు భార్యాభర్తల, వాళ్ళు విశ్వాసుల, తోటి సహోదరుల, లేకపోతే సేవకుల, ఏదైనా మన మీద ఉంచబడిన బాధ్యత మనము చక్కగా నిర్వర్తించాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చక్కగా మోకరించండి, ప్రార్థన చేద్దాం. రాత్రి ప్రకటించబడిన దేవుని మాటలు మన జీవితంలో ఒకరికి ఒకరు చేసుకోవలసిన, ఒకరి కొరకు ఒకరు చేయవలసిన, మనం ఒకరి కోసం ఒకరు చేస్తేనే యేసయ్య చెప్పినట్లుగా ఆదరణ కలిగిద్ది, సంఘము క్షేమాభివృద్ధి పొందిద్ది. ఇదిగో మనము ఒకరికి ఒకరు కీడు చేసుకోకుండా మనుషులందరి ఎడల మేలైన దానిని అనుసరించి నడుచుకుంటాం. దానివల్ల మేలు జరిగింది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య చేసిన మేలుకు యేసు ప్రభువారు మనలను ప్రేమించి సంఘములోకి తెచ్చాడు. లోకములో ఉన్న మనలను ఆయన వెలిగించి ఎన్ని కార్యాలు చేసిన తర్వాత సంఘములో బలహీనంగా ఉండడం వల్ల ఇంకోళ్ళు చెడగొడుతున్నట్టేగా, సంఘములో బలహీనలు తయారు